సో చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనేది మనకు కామన్‌గా కనబడుతున్న ప్రాబ్లమ్. సో పిల్లలకి మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మోర్ హెల్దియర్ ఫుడ్స్ ఏంటివి, లెస్ హెల్దియర్ ఫుడ్స్ ఏంటివి. దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకు ట్రాఫిక్ లైట్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాఫిక్ లైట్‌లో రెడ్, యెల్లో అండ్ గ్రీన్ ఎలాగైతే ఉంటాయో ఫుడ్స్‌లో కూడా వీ కెన్ కేటగరైజ్ దెమ్ ఇంటు ద రెడ్ లైట్ ఫుడ్స్, యెల్లో లైట్ ఫుడ్స్ అండ్ గ్రీన్ లైట్ ఫుడ్స్. ఉదాహరణకు గ్రీన్ లైట్ ఫుడ్స్ అంటే ఏంటి? గ్రీన్ లైట్ ఫుడ్స్ అంటే దోస్ ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ రిచర్ ఇన్ న్యూట్రియంట్స్, అంటే మనకు పోషకాలు ఎక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీస్ తక్కువగా ఉండి, ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్. ఉదాహరణకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, బీన్స్ కానీ, సీడ్స్, ఎగ్స్ అండ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ కానీ, లేదా రెడ్యూస్డ్ ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ కానీ, మిల్క్ అండ్ వాటర్, ఇవన్నీ కూడా మనకు గ్రీన్ లైట్ ఫుడ్స్ కిందకే వస్తాయి. తర్వాత యెల్లో లైట్ ఫుడ్స్. సో పోషకాలు ఎక్కువగా ఉన్న వీటితో పాటు క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్స్ అనేటివి ఒక లిమిట్ తోటి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్డ్ మీట్ విత్ రెడ్యూస్డ్ ఫ్యాట్ అండ్ సాల్ట్, రిఫైన్డ్ బ్రెడ్స్ అండ్ సిరియల్స్ కానీ, లేదా ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, లేదా రెడ్యూస్డ్ ఫ్యాట్ షుగర్ తక్కువగా ఉన్న మఫిన్స్ కానీ, ఇంట్లో చేసుకున్న స్లైసెస్, బిస్కెట్స్, ఇలాంటివన్నీ కూడా మనకు యెల్లో లైట్ ఫుడ్స్ లాగా వస్తాయి. తర్వాత రెడ్ లైట్ ఫుడ్స్. రెడ్ లైట్ ఫుడ్స్ అంటే మనకు పోషకాలు తక్కువగా ఉండి, షుగర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్. వీటిని వీలైనంతగా మనము అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఉదాహరణకి డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హైలీ ప్రాసెస్డ్ మీట్ కానీ, ప్రాసెస్డ్ మీట్ విత్ హై ఫ్యాట్ కంటెంట్, తర్వాత డైరీ బేస్డ్ డెజర్ట్ ప్రోడక్ట్స్ కానీ, లేదా డైరీ బేస్డ్ తయారు చేసిన కేక్స్, మఫిన్స్, స్లైసెస్, బ్రెడ్స్, లేదా స్వీట్స్ కానీ, పేస్ట్రీ ప్రోడక్ట్స్ కానీ, చాక్లెట్స్, కన్ఫెక్షనరీస్ కానీ, అండ్ షుగరీ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్డ్ డ్రింక్స్.